ఈరోజైతే మనం సూలూరుపేటలో ఎంతో ఫేమస్ అయిన చెంగాలమ్మ గుడికి వచ్చేసినాం. ఈ గుడి ఎంత ఫేమస్ అంటే ఇస్రో లాంటి పెద్ద సైంటిస్టులు కూడా ఒక శాటిలైట్‌ని లాంచ్ చేసే ముందు దాన్ని ప్రోటోటైప్‌ని తెచ్చి పూజ చేసి మళ్ళీ లాంచ్ చేస్తారు. ఈ చెంగాలమ్మ గుడి అంత ఫేమస్ అన్నమాట. అంత పవర్‌ఫుల్. ఈరోజైతే మేము పొంగల్లు మళ్ళీ ఏట నరికే దానికైతే ఇక్కడికొచ్చినాము చెంగాలమ్మ గుడికి. ఈ సూలూరుపేటని సుడుల ఊరు అని పిలిచేవాళ్ళు ముందు యాక్చువల్‌గా. ఎందుకంటే 500 ఏళ్ల ముందు కళింగ అనే నది ఉండేదిక్కడ. ఈ నది దగ్గర ఎక్కువ సుడిగుండాలొచ్చేటివి. అందుకని ఈ ఊరికి సుడుల ఊరు అని పేరొచ్చింది. మరి ఈ ఊరి పేరు సూలూరుపేట ఎలా మారిందంటే, పెద్ద కథ చిన్నగా షార్ట్ ఫార్మ్‌లో చెప్తా చూడండి. కళింగ అనే నదిలో చిన్న పిల్లలు ఆడుకునేటప్పుడు ఓ సుడిగుండం ఏర్పడింది. అప్పుడు చాలామంది చిన్న పిల్లలొచ్చి ఒడ్డుకు చేరుకునేసినాడు. కానీ ఒక పిల్లోడు మాత్రం అక్కడే చిక్కుపోయినాడు. మొత్తం చూసినాడు. ఎక్కడైనా గ్రిప్ దొరుకుతుందా పట్టుకునేదానికి అని. కానీ ఎక్కడ దొరకలేదు. అప్పుడు సడెన్‌గా ఎవరో చెయ్యి ఇచ్చినట్టునింది. చూస్తే అది రాయనమాట. రాయిని గట్టిగా పట్టుకునేసినాడు. మళ్ళీ ఫోర్స్ తగ్గిన తర్వాత మళ్ళీ బయటకొచ్చినాడు. ఏందబ్బా! మిడిల్‌లో ఎట్ట రాయొచ్చింది అర్థం కాలేదు ఆ బాలుడికి. మళ్ళీ లోపల దూకి మళ్ళీ ఆ రాయిని బయటికి తీస్తే అమ్మవారు. మళ్ళీ ఈ విషయం మెల్లమెల్లగా ఊరంతా పాకింది. మళ్ళీ మెల్లమెల్లగా సుడుల ఊరు నుంచి సుడులపేటకి, మళ్ళీ నానతా నానతా సుల్లూరుపేటగా ఈ ఊరికి సుల్లూరుపేట అని పేరొచ్చింది. నెక్స్ట్ పార్ట్‌లో వచ్చి ఈ ఆలయానికి అసలు తలుపులుండవు. అసలు తలుపులెందుకుండవు మొత్తం ఒక చెప్తాను డీటెయిల్డ్‌గా నెక్స్ట్ పార్ట్‌లో. ఫాలో అప్ అయిపోండి.